హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను ఇంట్లోనే సింపుల్గా ఎగ్ రోల్ అయితే చేశాను. ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ అయితే తీసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని. నేనైతే నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను. ఆప్షనల్, మీరు క్యాబేజ్ కానీ పన్నీర్ ఇంకా అలాగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము రోల్స్ కోసం చపాతీలు అయితే రెడీ చేసుకుందాము. నేనైతే హెల్తీగానే చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి చపాతీలే చేస్తున్నాను. ఇంకా మీరు టేస్ట్ కావాలనుకుంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ చపాతీలు అయితే రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత మనం ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి రెండు వైపులా వేసి కాల్చుకోవాలి, రోల్ కోసం కాబట్టి. నేనైతే రెండు వైపులా వేసుకుంటున్నాను, మీరు ఒకవైపు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగైతే ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా ఎగ్ వేసుకొని ఇలా అయితే రెండు వైపులా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనకైతే ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే నేను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశాను, అందులో పీసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను అనమాట. అందుకే దీనికి ఎగ్ రోల్ చెప్తామా, వెజ్ రోల్ చెప్దామా, చికెన్ రోల్ చెప్దామా అనేది తెలియలేదు నాకు. ఇంక ఇలా అయితే లాస్ట్లో నాకు తెలిసినట్టు అలా రోల్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.